నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు మరిన్ని విషయాలు చర్చిద్దాం. సార్, ప్రధానంగా కాళేశ్వరం అంశం తెరపైకి వస్తుంది. ఒకవైపు ఇప్పటికే అధ్యయనం సంబంధించిన టీం కూడా వచ్చింది. ఇటు ప్రతిపక్షం అంటే గతంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ చర్యలైనా తీసుకొని మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. సో మీకున్న క్లారిటీ సార్, ఏం చెప్పదలుచుకున్నారు? కాళేశ్వరం మీద మెయిన్గా తప్పు ఎక్కడ జరిగిందంటే, ఇంజనీర్స్ డిజైన్ చేసినటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి, అప్పటికే తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ గ్రౌండింగ్ అయిపోయింది, అప్పటికే 9,000 కోట్ల రూపాయల ఖర్చు కూడా అయిపోయింది. సో అలాంటి ప్రాజెక్ట్ని పక్కన పెట్టి డెసిషన్ ఎవరైతే తీసుకున్నారో ఈ మేడిగడ్డ దగ్గర డ్యామ్ కట్టాలి, తర్వాత 3 డ్యామ్లు కట్టాలి, తర్వాత 3 చోట 4 చోట 10 చోట్ల ఎత్తిపోతాలని డెసిషన్ తీసుకున్నారో, ఇలాంటి డెసిషన్ తీసుకున్నది ఎవరంటే కేసీఆర్ గారు. సో నేనేమంటానంటే, నా డిమాండ్ ఏంటంటే, ఇంత పబ్లిక్ మనీని దుర్వినియోగం చేయడము, ఒక కడుతున్నటువంటి ఇన్ ప్రోగ్రెస్ ఉన్న ప్రాజెక్ట్ని ఆపేసి నీ డబ్బుల గురించి నీ కమిషన్ గురించి ఒక పనికిరాని ప్రాజెక్ట్ని కట్టి నందుకి 1,00,000 కోట్లు వేస్ట్ చేసినందుకు కేసీఆర్ అరెస్ట్ చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు. సో అట్లాగే ఫ్యూచర్లో కూడా చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ చీఫ్లు వీళ్ళు కూడా తప్పులు చేయకూడదు. సో అందుకని కేసీఆర్ అరెస్ట్ చేయాలి. టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినటువంటి సో ఇంజనీరింగ్ చీఫ్ని వీళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఈ సందర్భంలో వాళ్ళు బీఆర్ఎస్ నుండి చెప్పే ఆన్సర్ ఏంటంటే, తుమ్మిడిహట్టి వల్ల 3,000 ఎకరాలు మహారాష్ట్రకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర వల్ల వాళ్ళ అనుమతుల పరంగా చాలా టెక్నికల్ అంశాలు అడ్డు వస్తున్నాయి. అందుకోసమే సరైన ప్లేస్ ఇదే అని చెప్పి నిపుణులు చెప్పారు. కాబట్టి మేము మేడిగడ్డను ప్రధానంగా తీసుకున్నామో వాళ్ళు చెప్పారు. మరి అప్పటికే మరి తుమ్మిడిహట్టి ఎందుకు స్టార్ట్ అయిపోయింది? అప్పటికే 9,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయిపోయింది? అంటే నువ్వు ఏదో ఒకటి ఊహించుకొని సో దానికి దానికొకటి జస్టిఫై చేసుకోవడం కాదు కదా. ప్రాజెక్ట్ గ్రౌండ్ అయిపోయింది. దట్ వాజ్ అప్రూవ్డ్ బై ఎవ్రీబడి. సో అందుకనే వాళ్ళు ప్రొసీడ్ అయిపోయారు కదా. సో ఇది తప్పుడు వాదన ఇది. సో ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు కూడా వాటర్కు సంబంధించి, అవైలబిలిటీ ఆఫ్ వాటర్కి సంబంధించి, అంటే లభ్యత, నీటి యొక్క లభ్యతకు సంబంధించి కొంతమేరకి కొన్ని ఇష్యూస్ ఉండే. సో దీనికి కానీ నేనేమంటానంటే, 1,00,000 ఎకరాలు తక్కువ వారినా పర్లేదు, కానీ మోర్ సస్టైనబుల్, సుస్థిర అభివృద్ధికి ఏది సాధ్యమో, తర్వాత మనం పెట్టిన ఖర్చుకి దిగుబడి, మనం పెట్టిన ఖర్చుకి ఆదాయం ఎంత వస్తుంది, ఇది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ₹1 ఖర్చు పెట్టడానికి నువ్వు ₹2 ఖర్చు పెడతావా? ₹1 ఆదాయం రావడానికి నువ్వు ₹2 ఖర్చు పెడతావా? సో ఎంత ఖర్చు పెట్టినా అంత ఖర్చు పెట్టాలి కదా. ఇక్కడ ఇష్యూ అంతా ఏంటంటే, 36 లక్షల ఎకరాలకి సంబంధించినటువంటి నువ్వు ఏదైతే చేసావో, మరి గత 3 సంవత్సరాలు నువ్వు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఎందుకు మరి 97,000 ఎకరాలకు ఇచ్చింది అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇది 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వదని తెలిసిపోయింది, నెంబర్ 1. నెంబర్ 2, ఆ 97,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, అంటే కరెంటు ఖర్చు ఎంత ఖర్చు పెట్టినావు, పంపుల రిపేర్ ఎంత ఖర్చు పెట్టినావు, అది లెక్క తీయాలి కదా. అది లెక్క తీసి ఏమవుతుందంటే, 25,000 రూపాయలు ఎకరానికి ఆదాయం వస్తుంది. సో ఆ 25,000 రూపాయల ఆదాయానికి సంబంధించి నువ్వు ఎకరానికి ₹1,00,000 ఖర్చు పెడుతున్నావు. సో ఫ్యూచర్లో కూడా ఇదే ప్రాబ్లం మనకి. ఫ్యూచర్లో కట్టిన తర్వాత కూడా మేడిగడ్డ కుంగకపోతే కూడా నీళ్ళు ఉంటే కూడా ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే, నువ్వు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో, కరెంటు ఖర్చు, భయంకరమైన కరెంటు ఖర్చు. ఇది అంటే చాలా రాంగ్ డిజైన్. ఇది ఇట్లాంటి చెత్త డిజైన్ ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయలేదు ఇది. సో 25,000 రూపాయలు జస్ట్ ఆ ఎకరానికి ఆదాయం రావడానికి నువ్వు పెట్టే కరెంటు ఖర్చు ₹50,000 వస్తుంది కదబ్బా. ఇంకా మిగతావి ఉన్న ఖర్చులు నువ్వు పెట్టాల్సింది. నేను చెప్పేది ₹1,00,000 కోట్ల పక్కన పెట్టేసాయి. ఫ్యూచర్లో ఖర్చు పెట్టాల్సిందే దానికే సంబంధించే కరెంటు ఖర్చే కాకుండా నీకు కెనాల్స్ మెయింటెనెన్సు, పంపుల మెయింటెనెన్సు, తర్వాత అట్లాగే జలాశయాలు, రిజర్వాయర్ల మెయింటెనెన్సు, అట్లాగే ఇరిగేషన్ స్టాఫ్ యొక్క సిబ్బంది ఖర్చులు, ఇవన్నీ లెక్కేస్తే 25,000 రూపాయల ఆదాయం రానికి ₹1,00,000 ఖర్చు పెట్టబోతున్నారు. ఫైనల్గా ఈ ప్రాజెక్టు అసలు కొనసాగించాలా, ఏం చేయమంటారు? మూసేయాలి. ఈ ప్రాజెక్ట్ క్లోజ్ చేయాలి. ఫర్దర్గా ₹50,000 కోట్ల ఖర్చు పెట్టద్దు, తప్పది ఖర్చు పెడితే. సో దీనికి మురళి చెప్తే నో, ఒప్పుకోకండి మీరు. కానీ కూలంకషంగా ఒక కమిటీని వేయండి, కాంప్రహెన్సివ్. ప్రస్తుతానికి జరుగుతున్నదంతా కూడా ఎంక్వైరీ ఏంటంటే, మేడిగడ్డ ఎట్లా కుంగిపోయిందంటే స్ట్రక్చరల్ ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ స్ట్రక్చరల్ డిజైన్ మీద, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ మీద డిజైన్ అవుతుంది. కానీ మొత్తం కాంప్రహెన్సివ్గా, సమగ్రంగా అసలు ఇంకా ఫర్దర్గా ₹50,000 కోట్ల ఖర్చు పెట్టాలా వద్దా అనే దాని మీద ఒక ఎంక్వైరీ అనేది అవసరం. చాలా సమగ్రమైన విచారణ అవసరం. అది ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్సు, గ్రూప్ ఆఫ్ ఆర్థిక శాస్త్రవేత్తలు, గ్రూప్ ఆఫ్ సోషాలజిస్టులు, సో గ్రూప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్సు, ఒక జడ్జిని పెట్టగలిగితే వాళ్ళతోని కూలంకషమైనటువంటి సమగ్ర విచారణ జరిగితే అప్పుడు వాళ్ళు పెట్టమంటే పెట్టండి, వాళ్ళు పెట్టద్దంటే పెట్టకండి, ఆపేయండి ప్రాజెక్టు. అంతేగాని ఏదో రాజకీయంగా మాకేమైనా నష్టం వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లా చేయడానికి వీల్లేదు. సో కూలంకషంగా ఒక ఇంపార్షియల్గా, ఎందుకంటే ఫర్దర్గా ₹50,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఫర్దర్గా నువ్వు ₹25,000 రూపాయల నీళ్ళు రావడానికి ₹1,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో కూలంకషంగా సమగ్ర విచారణ చేసి
ఫర్దర్గా అవసరం అనుకుంటే పెట్టండి, అవసరం కాకపోతే క్లోజ్ చేయండి ప్రాజెక్ట్. సో ప్రధానంగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీపై ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది, ఈ ప్రభుత్వం ఉండదు అని పదే మాట్లాడుతున్నారు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ఏం చెప్తారు? అంటే వీళ్ళకి ఈ అబద్ధాలు ఆడే ధోరణి, తర్వాత అహంకారపూరిత ధోరణి అనేది ఇంకా తగ్గలే. ప్రజలు మంచి తీర్పు ఇచ్చిండ్రు. అరే మీరు చాలా అహంకారంతో ఉన్నారా బాయ్, మీరు బాగా ఫకర్ ఉంది మీకు, సో మీరు చాలా అవినీతి చేసిండ్రు మీరు, అట్లాగే మీరు అసలు ఒక ప్రజాస్వామికంగా పరిపాలన చేయడం లేదు మీరు అని చెప్పి వాళ్ళని ఓడించిండ్రు కదా. ఓడించినప్పుడు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఉన్నప్పుడు నిజంగా కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అయితే, ఇండియన్ రాజ్యాంగాన్ని గౌరవించిన వాడైతే, అట్లాగే ప్రజల యొక్క తీర్పుని గౌరవించిన వాడైతే ఏం చేయాలి? నువ్వు ఇంట్లో కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పులు చేస్తే ఎత్తి చూపించండి, నో ప్రాబ్లం. కానీ నువ్వు చేసిన తప్పుల్ని మళ్ళీ నా తప్పు కాదు నేను కరెక్టే చేసిన అని ఉల్టా ఏదో అంటారు కదా, ఉల్టా చోరు కొత్తవాలనేది అంటారు కదా శాస్త్రము. ఆ రకంగా దొంగనే దొంగతనం చేస్తున్నా అంటే ఎట్లా? తప్పు కదా అది. సో అందుకనే ఇది చాలా క్లియర్గా కాళేశ్వరం అనేది ఒక దొంగ ప్రాజెక్టు, కాళేశ్వరం అనేది ఒక చెత్త ప్రాజెక్టు అనేది క్లియర్గా కనబడుతుంది కదా. సో అయితే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి మాట్లాడుకుంటూ ఇప్పుడు గవర్నమెంట్ కూలిపోతుంది అంటే ఏమన్నట్టు ఇది? గవర్నమెంట్ కూలిపోతుంది, నువ్వు కూడగొడదామనే ప్లాన్లో ఉన్నావా? పక్కా కేసీఆర్ గారు రోజు పొద్దున్న లేచిన దగ్గర రాత్రి పడుకునేంత వరకు ఆయన ఆలోచన ఏముంటుందంటే దీన్ని ఎట్లా కూడగొడదాం, చెడ్డ పేరు రాకుండా ఎట్లా కూడగొడదాం అనేదే ఉంటుంది తప్ప ఇంక వేరే ఏముండదు. ఎందుకంటే వీళ్ళు భరించలేరు, ఓటర్లు భరించలేరు. ఎందుకంటే ఆ కులమే అలాంటిది, ఆ మనుషులు అలాంటి వాళ్ళు, వాళ్ళు వచ్చినటువంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాంటిదే. సో వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది, సో ఆ ఫకర్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లాగే ఆలోచన చేస్తారు. సో అది చాలా ప్రజాస్వామిక విధానము, ఆలోచన విధానము. సో దీన్ని మాలాంటి వాళ్ళు గ్యారెంటీగా ఖండిస్తారు. సో మిమ్మల్ని అబ్జర్వ్ కూడా మేము చేస్తాం పక్కా. సో నిన్నటి వరకు మీతో పాటు ప్రజా ఉద్యమాల్లో కానీ మీతో సన్నిహితంగా ఉన్న ఆర్ఎస్పీ గారు, బీఎస్పీ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ రెండు పొత్తుకు వెళ్ళబోతున్నాయి, మొన్నటి వరకు విమర్శించి ఇప్పుడు మేము కలిసి వెళ్ళబోతున్నాం అని ఒక వ్యాఖ్య చేసి వాళ్ళు పొత్తు సంబంధించిన విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. ఏం చెప్తారు? అంటే ఇదొక అనైతిక పొత్తు అనేది అర్థమవుతుందబ్బా. అంటే ప్రజలందరూ కూడా, యూత్ అందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మొన్నటి వరకు తిట్టి దొంగ అని నువ్వు ఆయతంతోనే మంచోడు అన్నట్టుగా పోయి అంటే ఇదేదో ఎత్తుగాడ అన్నా కానీ మాలాంటి వాళ్ళకి అది మింగుడు పడతలేదు. తర్వాత చాలామంది ప్రజలకు కూడా మింగుడు పడతలేదు అది. అంటే ఇంత ఒక విలువలు లేని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో మరోవైపు మహిళా రిజర్వేషన్ విషయంలో కానీ GO3 రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఉద్యమాలు స్టార్ట్ చేస్తామని చెప్తుంది. ధర్నా చౌక్ దగ్గర కూడా ధర్నా ఏర్పాటు చేసింది. ఏం చెప్తారు? ఇప్పుడు ఈమెకి మహాత్మా జ్యోతిరావు పూలే ఇప్పుడు గుర్తొచ్చిండు, ఇప్పుడు ధర్నా చౌక్ ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే వీళ్ళకి ఏంటంటే ఆమెకేం అరెస్ట్ చేస్తున్న భయంతో ఇప్పుడు మళ్ళీ ప్రజలలో ఉండడానికి ఏదో ఒకటి అలా డైవర్షన్ టాపిక్ అనమాట, డైవర్షన్ టాక్టిక్స్ అంటాం కదా అది. వీళ్ళకి ప్రజల గురించి ఏం మాట్లాడడానికి కూడా వీళ్ళకి ఒక అర్హత లేదబ్బా. అసలు అర్హత అనేది లేదు, అసలు మాట్లాడడానికి ఏం రాదు. ధర్నా చౌక్లో కూర్చోడానికి మీకు అర్హత ఉందా కవిత గారు? మీరు ధర్నా చౌక్ని ఎత్తేసిండు మీరు. సో కోర్టుకు పోయి మాలాంటి వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాం తప్ప. సో నీకు అసలు అర్హత ఎక్కడ ఉంది నీకు ప్రజలకు సంబంధించి మాట్లాడడానికి? సో నేను కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే కవిత గురించి రాష్ట్రం మొత్తానికి అందరికీ తెలుసు సో ఏంటి అనేది అంతా కూడా. సో ఆయన నేను ఎక్కువ కామెంట్ చేయదచ్చు. మరోవైపు కేటీఆర్ మాత్రం ఎల్ఆర్ఎస్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తానని కాంగ్రెస్ చెప్పింది, ఇప్పుడు మాత్రం డబ్బులు తీసుకుంటుంది, ఉచితంగా ఇవ్వాలి లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ అంటున్నారు. మరి మీరు మొన్న గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేస్తున్నారు కదా, నేను కూడా పెట్టిన 10,000 రూపాయలు నా అపార్ట్మెంట్కి, ఏం చేయలేదు. ఏదో చిన్నది ఏదో ఉందో ఎందుకైనా మంచి కట్టమంటే ఎందుకైనా కట్టేసినాం. సో దాని మీద కట్టు కూడా ఎన్ని రోజులు 5 సంవత్సరాల కంటే ఎక్కువైపోయినాయి, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు. అంటే నువ్వు డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు వీళ్ళు, చేసుకుని ఎలా చేయలే గవర్నమెంట్. సో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు చేయకుండా ఇప్పుడు విలన్ చేయమని చెప్పడంలో ఏమైనా ఉందా అండి? కొంచెం బుర్ర ఉందా ఏమన్నా అసలు ఒక నైతికమైనటువంటి ఒక ఇందులో ఏదైనా ఉందా? ఇందులో ఏం మాట్లాడతారు మీరేమో చేయరు, 10 సంవత్సరాలు ఉండి ఏం చేయరు, ఇప్పుడేమో చేయమని. మీరు ఎట్లా చేస్తారో చేయరు అది వేరే విషయం, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన కాబట్టి చేస్తారు కావచ్చు వాట్ ఎవర్. సో అంతవరకు అడగడం మనలాంటి వాళ్ళు అడిగితే బాగుంటుంది, లేదా వేరే వాళ్ళు అడిగితే బాగుంటుంది. కానీ మీకు లేదు అర్హత, మీకు నైతిక అర్హత లేదు, మీకు ఏం అడగద్దు. మీరు 1 year వరకు నోరు మూసుకోండి. అసలు మీకు ఏం అర్హత ఉంది, ఏం మాట్లాడడానికి మీకు ఏం అర్హత ఉంది? ఈ కవిత వచ్చేసేమో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టమంటుంది అక్కడ. అసలు మీకు నవ్వొస్తుంది ఇలాంటివన్నీ కూడా చూస్తే. మనకి అసెంబ్లీలో పెట్టమని మాట్లాడుతుంది అంటే ఇప్పుడు గుర్తొచ్చింది మహాత్మా మీకు జ్యోతిరావు పూలే. నువ్వెందుకు పెట్టలేదు? 10 సంవత్సరాలు ఉన్నావు బాబు, ఒక్క విగ్రహం అన్నా పెట్టలేదు. ఎక్కడ పెట్టలేదు నువ్వు? ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఎందుకు పెట్టలేదు? కనీసం కొన్ని అసెంబ్లీలో పెట్టకపోయినా కానీ నీ నియోజకవర్గంలో పెట్టినావా, గజ్వేల్లో పెట్టినావా? సో ఎక్కడ మీ ఇంట్లో పెట్టుకున్నావు? అసలు మీ ఇంట్లో ఒక ఫోటో ఉందా బాబా పూలే గారిది? కనీసం అంబేద్కర్ ఫోటో ఉందా మీ ఇంట్లో? ఉందా?
ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మాట్లాడుకుంటాం మనము. ఇవన్నీ మీకు మాట్లాడడానికి మీరు అర్హత లేదురా బాబు, మీరు మాట్లాడకండి. సార్ నిరుద్యోగ అంశాలు ఎన్నో చర్చించారు, ఎంతోసారి మీరు పోరాడారు కూడా. దీంతోపాటు గతంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా డిఎస్సికి మెగా డిఎస్సి వేస్తాం, 25,000తో పోస్టులు వేస్తామని కూడా చెప్పారు. అయితే చాలామంది అభ్యర్థులు కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా తక్కువ పోస్టులు 11,000 పోస్టులు ఇచ్చారు, పోస్టులు పెంచాల్సిన అవసరం ఉంది కూడా, డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ ఎప్పుడు తప్పు పడతానంటే వాళ్ళు 2 లక్షల పోస్టులని ఈ 12 నెలల్లో నింపుదామని చెప్తున్నారు. సో అందులో కొన్ని అటు ఇటు అయినా కానీ ఏం పర్లేదు, ఎందుకంటే అది అప్రాక్సిమేట్గా అప్పుడు చెప్పినాయి ఆయన కూడా. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ కొన్ని శాంక్షన్డ్ పోస్ట్ అని ఉంటాయి. సో ఆ శాంక్షన్డ్ పోస్టుల కంటే మించి రిక్రూట్మెంట్ చేయడానికి కుదరదు. సో నేనేమంటే ఈ 2 లక్షల సంబంధించి 2 లక్షలు ఇవ్వాల్సిందే. ఇది కాక స్కిల్ బిల్డింగ్ ద్వారా స్కిల్స్ ఇచ్చి మళ్ళీ జాబ్ మార్కెట్లో కూడా జాబ్స్ క్రియేట్ చేసి ఒక దగ్గర ఇంకొక 10 లక్షల జాబ్స్ అన్న క్రియేట్ చేసే అవసరం ఉంటుంది. ఇవన్నీ కాంగ్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంగ్రెస్ చేస్తేనే నేను అనుకుంటున్నాను. అవి చేయకపోతే ఈ 1 ఇయర్లో 2 లక్షలు చేయకపోతే అప్పుడు మనం కాంగ్రెస్ని విమర్శిస్తాం. సో ఎడ్యుకేషన్ అంశాన్ని మీరు ప్రధానంగా మీకు చాలా ఇష్టమైన టాపిక్, గత ప్రభుత్వానికి సూచనలు చేశారు, కొన్ని సందర్భాల్లో డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేనిఫెస్టోలో నియోజకవర్గానికో మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నది. సో మీరు ఏం చెప్తున్నారు? ఎట్లా ఎడ్యుకేషన్లో మార్పులు రావాలంటే, నైపుణ్యాలు కావాలంటే ఏం సూచన చేస్తారు? నేను అంటాను, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎడ్యుకేషన్ మిషన్ అంటున్నారు, అట్లాగే హెల్త్ మన అగ్రికల్చర్ మిషన్ అంటున్నారు, సో అట్లాగే స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మిషన్ అంటున్నారు. ఎన్ని దేనికైనా కానీ అది ఆరోగ్యానికి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, జాబ్స్ గురించి కావచ్చు, దేని గురించి అయినా కానీ ఏంటంటే ఒక సమగ్ర విధానం తీసుకోవాలి ఫస్ట్. సో ఒక 2-3 డిస్కషన్స్ పెట్టాలి మేధావులతోని, సో అందరు నిష్ణాతులతో పెట్టి ఒక కాంప్రహెన్సివ్ విధానం తీసుకున్న తర్వాతనే యాక్టివిటీ చేయాలి. సో అంతకని కాంప్రహెన్సివ్ విధానం లేకుండా యాక్టివిటీస్ చేస్తే ఒక్కోసారి వేస్ట్ అవుతాయి, మన మనీ వేస్ట్ అవుతుంది, వనరులు కూడా వేస్ట్ అవుతాయి. సో అందుకని కాంప్రహెన్సివ్ విధానం మీరు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ తర్వాతనే పర్లేదు, బట్ ఒక కాంప్రహెన్సివ్ ఒక సమగ్ర విధానం తీసుకోవడం అంటే ఇంపార్టెంట్. సో చివరిగా చెప్పండి సార్, ప్రభుత్వం వచ్చి 90 రోజులు పూర్తయింది. ఈ 90 రోజుల్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? పాలన ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనకి అంతకుముందు ఒక దుర్మార్గుడు పరిపాలన ఉండే, ఆ పరిపాలనతో కంపేర్ చేస్తే ఈ పరిపాలన మంచిగానే మనకు అనిపిస్తుంది అందరికీ కూడా. సో హ్యాపీగా ఫోన్లు మాట్లాడుకుంటున్నాము. సో ఇవాళ రేపు అందరూ ఎంప్లాయీస్ కూడా ఫోన్లు చేస్తున్నారు, ఆఫీసర్లు. ట్యాపింగ్ పక్కన పెట్టు, కనీసం భయం లేకుండా మాట్లాడుతున్నారు అందరూ కూడా. ట్యాపింగ్ కూడా ఉండదు, ఇప్పుడు ట్యాపింగ్ ఉండదు, గ్యారెంటీగా ఉండదు. అప్పుడు ట్యాపింగ్ పక్కా చేస్తుంది అందరూ కూడా. సో ట్యాపింగ్లు పక్కన పెడితే కానీ ఆ భయం, ఒక అప్రజాస్వామ్య భయం. ఇప్పుడు ట్యాపింగ్ మనం ఏం మాట్లాడతాం అబ్బా, మనం ఏమన్నా యాంటీ కాన్స్టిట్యూషన్ మాట్లాడతామా, లేకపోతే మనం ఏమన్నా దొంగతనం చేస్తామా, లేదా బ్యాంకు లూటీలు చేస్తామా, లేకపోతే ఇంకేమైనా కుట్రలు చేస్తామా గవర్నమెంట్కి? ఏం కాదు కదా, ఏం మాట్లాడుకుంటాం మనం, ఏం మాట్లాడుకున్నా కానీ ఆ భయాన్ని క్రియేట్ చేస్తాడు ఆ మహానుభావుడు. అది చాలా దుర్మార్గత్వం. అది ఇప్పుడు బాగా ఉంది అంటే డెఫినెట్గా మనకి ఆ ప్రజాస్వామ్యయుతంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్ని మీటింగ్లు పెట్టిండండి విద్య మీద? ఒక్క సెకండ్ కూడా మీటింగ్ పెట్టారు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి. ఉదాహరణకి ఆరోగ్యం మీద, అట్లాగే పేదరిక నిర్మూలన కార్యక్రమాల మీద, డిఆర్డీ యాక్టివిటీస్ మీద ఒక్క నిమిషాలు మీటింగ్ పెట్టాడా? సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా మీకు కంటిన్యూస్ మీటింగ్లో ఉంటున్నాడు కదా. సో ప్రతిరోజు ఒక 10-12 గంటలు ఆయన పనిచేస్తున్నాడు కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ షోయింగ్ కదా. సో అయినా మనం ఇప్పటికీ మనం ఏం కామెంట్ చేయడానికి లేదు, బట్ డెఫినెట్గా మనకు ఆ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే ఈ పరిపాలన డెఫినెట్గా బాగుంది. సో వచ్చే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి మరికొన్ని రోజుల్లో, మీరు ఓటర్లకు ఏం పిలుపునిస్తారు? నేను ఓటర్లకు ఏం పిలిపిస్తానంటే, ఈ బీఆర్ఎస్ పరిపాలన చాలా డేంజరస్ పరిపాలన. ఆ మనుషులు ఇప్పటికి కూడా ఫకర్ తగ్గలేదు, చాలా అవినీతి చేశారు, చాలా అహంకారం ఉంది, చాలా అప్రజాస్వామిక పరిపాలన చేస్తారు. వాళ్ళని ఎప్పటికీ రావద్దు, మొత్తం కూడా కుప్పగుల్చాలి. ఎస్, వాళ్ళు పనికిరారు, వాళ్ళు రాజకీయాలకు పనికిరారు, వాళ్ళు ప్రజాసేవకు పనికిరారు, ఆ కుటుంబం పనికిరాదు, పార్టీకి పనికిరాదు. పార్టీ అంటే కుటుంబం, నెంబర్ 1 ఇస్ దట్. నెక్స్ట్ బీజేపీ కూడా చాలా డేంజరస్, ప్రమాదకరమైన పార్టీ. సో ఈ ప్రమాదకరమైన పార్టీని కూడా మన రాష్ట్రానికి రానివ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు పేదలకు సంబంధించిన ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయరు. ఎంతసేపు వాళ్ళు ఆ పైన ఉన్నటువంటి కార్పొరేట్స్కి లాభం చేయడమే, మొత్తం ప్రజల యొక్క వనరులన్నింటినీ కూడా మనం దోచిపెట్టి వాళ్ళకి ఇవ్వడం తప్ప. ఒక ఉదాహరణకి ఒకటే మాట చెప్తాను. సో గత 10 సంవత్సరాలలో బీజేపీ గవర్నమెంట్ మన రాష్ట్రం నుంచి సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయింది. ఒక్క ఆసుపత్రిని కట్టించరా పేద ప్రజలకు ఉపయోగపడేది, ఒక్క స్కూల్ అన్న కట్టించరా పేద ప్రజలకు ఉపయోగపడేది, ఒక్క ఇళ్ళన కట్టించరా? నువ్వు అందరికి ఇల్లు కట్టించని చెప్పేసి 2022 వరకు అందరికి ఇల్లు అని చెప్పినావు, ఒక్క ఇళ్ళని కట్టించరా? తర్వాత ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, అంటే ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, అంటే ఒక్కొక్క జిల్లాకి దగ్గర 2 లక్షల ఉద్యోగాలు రావాలి. ఒక్క ఉద్యోగం మనకు కనబడుతుందా మోడీ ఇచ్చిన ఉద్యోగము? సో ఈ రకంగా చూస్తే ఇంకొక వైపు ఏమో 25 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్స్కి లోన్లు, గవర్నమెంట్ ఇచ్చిన లోన్లు, గవర్నమెంట్ బ్యాంకులు ఇచ్చిన లోన్లని మాఫీ చేసి పడేశాడు. అంటే క్లియర్ కట్గా తెలిసిపోతుంది వాళ్ళ యొక్క పేదలకు వ్యతిరేకమైనటువంటి బీజేపీని, వాళ్ళని కూడా మన తెలంగాణకు రానివద్దు, ఓడించాలి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి గారు ప్రధానంగా చెప్తుంది. సో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇటు బీజేపీకి, బీఆర్ఎస్కు ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దాంతోపాటు కాళేశ్వరం విషయంలో మాత్రం సమగ్రమైన విచారణ జరిపి కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయడమే సరైన మార్గం అని చెప్పారు. కనపర్సన్ మసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.